ఎవరు పాపం మానాలి అని అనుకుంటారో వాళ్ళు తప్పక ప్రార్థన చేయాలి. పాపం చేసేవాడు ప్రార్థన మానను, ప్రార్థన చేయవాడు పాపం మానను. ఇప్పుడు మనం ప్రార్థన మానేవంటే ఏం చేస్తాం? అంతేగా, అర్థమవుతుందా? ఈ భక్తుడు ఏం చేశాడంటే శత్రువును చూసి భయపడి కూడా దేవుడి మీద ఆధారపడ్డాడు. ఏమని? నా బలమా, నా దుర్గమా, నా దిక్కు నీవే, నా కొండ నీవే, మా కోట నీవే, వాళ్ళ వైపు వీళ్ళ వైపు నేను చూడనయ్యా. దావీదు భక్తుడు ఒక కీర్తన పాడాడు. ఏమని అంటే, కలవలు పడి కొండల వైపు నేను కన్నులు ఎత్తనేలయ్యా, కొండలాంటి మనుషుల వైపు నా కన్నులు నేను ఎందుకు ఎత్తుతానయ్యా, నా బంగారు కొండలు ఉంటే అంటాడు ఆయన. ఏమని? వాళ్ళ వైపు వీళ్ళ వైపు నా కన్నులు ఎందుకు ఎత్తాలయ్యా నేను? ఎవరి వైపు కూడా నా కన్నులు నేను ఎత్తను. ఆకాశమున్న నా సినుడా, నీ వైపే నా కన్నులు ఎత్తుతానయ్యా. నీవు శ్రీమంతుడివి, నీవు నన్ను దీవించగలిగిన వాడివి.